హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ కూడా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చి అన్నవరం వెళ్ళానని చెప్పాను కదా. మేము ఆ రోజు దర్శనం అయిపోయిన తర్వాత నైట్ వచ్చి కొండ మీద స్టే చేసాము. సో అర్లీ మార్నింగే రిటర్న్ అయిపోదాం అనుకున్నాము ఫస్ట్. బట్ తలుపులమ్మ లోవ కూడా దగ్గరే కదా ఇక్కడికి. సో అమ్మవారి దర్శనం కూడా చేసుకుని వెళ్దాంలే అని చెప్పి అక్కడికి స్టార్ట్ అయ్యామండి మేము. సో మేము వెళ్ళినప్పటికి అరౌండ్ 9:30 ఆ టైం అయింది. అక్కడికి వెళ్ళినప్పటికి మేము వెళ్తున్నప్పుడైతే ఇక్కడ చాలా హడావుడిగానే ఉందని చెప్పాలండి. అక్కడ వంట చేసేవాళ్ళు అది రోడ్డుకి పక్క నుండి కారుని అసలు వెళ్ళనివ్వలేదు. వాళ్ళైతే చాలాసేపు ఇక్కడే వండించుకుని తినేసి వెళ్ళండి దర్శనం అయిన తర్వాత అంటే వాళ్ళు డేకి మనం హైర్ చేసుకోవచ్చంట ఇంత అమౌంట్ అని చెప్పి ఇచ్చేసి. మేమైతే ఫస్ట్ దర్శనం చేసుకుందామని చెప్పి వెళ్ళామండి ముందు. లాస్ట్ టైం మేము లోవ వెళ్ళిన టైంకి టెంపుల్ మొత్తం రెనోవేట్ చేస్తున్నారండి. సో ఈసారి మేము వెళ్ళి 1 year కంప్లీట్ అవుతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఇంకా చేస్తూనే ఉన్నారు వర్క్ అయితేను. సో మేము వెళ్ళినప్పుడు అయితే అమ్మవారికి చీర, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ అన్నీ కూడా ఇచ్చేసి పూజ అయితే చేసుకుని మనస్ఫూర్తిగా తిరిగి కొండ కిందకైతే వచ్చామండి. మనం అక్కడ చెప్పాను కదా ఇందాక నేను, వాళ్ళు కుక్ చేయడానికి మనుషులు ఉంటారని చెప్పి. ఇవి ఉన్నాయి కదండి పాకలు అంటారు, ఇట్లా మీకు తెలిసే ఉంటుంది. దీన్ని మనం హైర్ చేసుకుంటాం అనమాట. పర్ డేకి ఐ థింక్ వాళ్ళు 800 అలా ఛార్జ్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకి నాన్ వెజ్ ఏదైనా కావాలంటే కనుక అక్కడ మనం కొనుక్కోవచ్చు. కోడి కానీ, నాటుకోళ్ళు కానీ, మటన్ కూడా దొరుకుతుంది. మనం ఏదైనా వండించుకోవాలనుకుంటే ఒక మనిషిని హైర్ చేసుకుంటే వాళ్ళు ఇంత అని లైక్ 600 ఆర్ 800 ఛార్జ్ చేస్తారనమాట వండి పెట్టినందుకు. మనకి వండడం అంటే మన ఇష్టం అండి. మెన్యూ వచ్చి మనం ఏదన్నా అడగచ్చు. అంటే బగారా రైస్ కానీ, చికెన్ బిర్యానీ కానీ, రసం అన్నీ కూడా వాళ్ళు కుక్ చేస్తారు ఆ పూటకి మనం ఏం అడిగినా కూడా. కానీ ఇక్కడ వండించుకున్న టేస్ట్ అయితే మనకి ఎక్కడా కూడా అనిపించదండి. ఎందుకంటే మేము ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు రెస్టారెంట్లో అయితే చూస్తూ ఉంటాం. నాకు అంత అనిపించలేదు. కానీ లోపల ఒకసారి తింటే మాత్రం మీకే అర్థమవుతుంది ఇక్కడ టేస్ట్ అయితేను. వాళ్ళు వండి ప్రాసెస్ వేరో మరి లేదంటే వాటర్ తేడానో తెలియదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుందండి. ఇక్కడైతే చాలామంది సెల్ఫ్ కుకింగ్ చేసుకుంటారు కూడాను. వీళ్ళు కుకింగ్ కూడా మనకి చాలా ఫాస్ట్గానే చేసి ఇచ్చేస్తారండి. నిజంగా మనం ఇంటి దగ్గర కనుక ఇన్ని రకాలు వండుకోవాలంటే ఎన్ని గిన్నెలు అయిపోతాయో. వీళ్ళు మాత్రం ఒక 2 గిన్నెల్లోనే మొత్తం అన్ని రకాలు కూడా వండడం చూసి నేనే షాక్ అయ్యాను. ఫైనల్లీ మా దర్శనం కంప్లీట్ అయిపోయింది, తినడం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ 2 days ట్రిప్ మాత్రం నాకు చాలా బాగా అనిపించిందండి. ఫ్యామిలీతో క్వాలిటీ ఆఫ్ టైం అయితే స్పెండ్ చేశానని చెప్పాలి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి.